ఫ్రెండ్స్ ఇప్పుడైతే బట్టలు ఉతుక్కోవడానికి అయితే వెళ్తున్నా. బ్యాగ్ పెట్టేసిండు. ఇప్పుడే నేను పోయి మిస్టర్ డివైని వెళ్ళేసి ఒక 3 రింగర్స్ ఇది 2.5 సెంట్ ఇది ఇప్పుడే తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు వెళ్ళి బట్టలు ఉతుక్కొచ్చుకోవాలి. డోర్ ఇది అయ్యో ఇప్పుడు ఇది డోర్ క్లోజ్ చేసేస్తుంది. ఇంకేం లేదు, మనం నేరుగా కిందకి వెళ్తారు. హోటల్ అయితే సూపర్ హోటల్ ఇది, చాలా అంటే చాలా బాగుంది. లిఫ్ట్లో వెళ్ళొచ్చు, బట్ వాకింగ్ ఉండదు అనేసి మేము నడుచుకునే. ఇక్కడ చైనీస్ హోటల్ కూడా ఉంది. ఇది కొంచెం మెనూ కక్క క్లీన్ చేసేస్తుంది అనమాట. మీకు హోటల్ చూపిస్తే అది ఓన్లీ 3 ఫ్లోర్స్ ఉంది. ఇది ఈ హోటల్ అయితే మేము ఉంటున్నాము, హోటల్ అనమాట. మంచి వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇదే చైనీస్ హోటల్. వాతావరణం చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇప్పుడైతే ఇంకా ఇది బట్టలు తీసుకుని అయితే వెళ్తున్నాము. నాకు తెలిసి వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి మేము వెళ్ళేసి అక్కడ వాష్ చేసేసి అక్కడ వెళ్తాం. ఇప్పుడైతే ప్రజెంట్ ప్లానింగ్ అయితే ఏమీ లేదు మాకు. లోకో మూమెంట్ అయితే ప్లానింగ్ అయితే ఏం లేదు. జస్ట్ నార్మల్గా ఐటీలో ఉండమని చెప్పారు, స్టాండ్ బై. ఇప్పుడు ఇంకా మనకైతే తెలీదు, అది ప్లాన్. నాకు ఈ బిల్డింగ్ బాగా నచ్చింది. డైమండ్ షేప్లో కట్టారు, సూపర్ కట్టారు. సూపర్ అంటే సూపర్ కట్టినారు. దీంట్లోకి వెళ్ళే నేను ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసాం. ఇదిగో ఇక్కడ చూపిస్తుంది కదా వాషింగ్ మిషన్ ఒకళ్ళు చిన్న లోగో. ఆడికి చాలామంది ఉన్నట్టున్నారు, అదేం తెలియదు. చూడాలి బాబు. నుంచి రూమ్ పక్కనే నడుచుకుంటూ వచ్చాం. ఇంతకుముందు అక్కడ ఉన్నాం అనమాట హోటల్లో. అది కొంచెం పర్లే. ఇంతకుముందు అటు సైడ్ ఒక హోటల్లో ఉన్నాం, అది వేస్ట్. ఈ హోటల్ కొంచెం పర్లేదు. ఇప్పుడు ఉన్నదైతే అసలు బెటర్, సూపర్ అంటే సూపర్ బెటర్. అసలు చాలా అంటే చాలా మంచి హోటల్ అన్నమాట. ఈరోజు నా చెప్పులు పెట్టే ఇంకా లాభంటే లైట్ వెళ్ళి కదా, లైట్ వెళ్ళిన తర్వాతే తీసుకుంటాం. అలాగా మనం ఇప్పుడు యాక్చువల్లీ అసలు మీకు వాషింగ్ మిషన్లో ఎలాగ మనం చేసుకోవాలనేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి క్యూఆర్ చేస్తే టచ్ అండ్ గో ఇవన్నీ చేస్తే మీకు కింద డబ్బులు వస్తాయి. ఇక్కడ వచ్చేసి క్యాష్, దీంట్లో డబ్బులు కనిపెడితే ఇక్కడ కింద నుంచి కాయిన్స్ ఇలాగ వస్తాయి. కాయిన్స్ ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ మనం 60 ఉన్నాయి కదా, 600. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి 100 అనమాట. ఇప్పుడు ఇవి మనం 600 దీంట్లో వేయాలి. వేసిన తర్వాత మనకి మిషన్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన తర్వాత మనం దీన్ని ప్రెస్ చేస్తే ఇంకా స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది. నా బట్టలు అయితే వేసాను, ఎక్కువ కూడా ఏం లేవు, జస్ట్ కొంచెమే అనమాట. దీన్ని అయితే లాక్ చేసేసాను. ఇలాగా లాక్ అయిపోయింది. ఇప్పుడు కోల్డ్ వాటర్, హాట్ వాటర్. హాట్ వాటర్కి 800 వేయాలంట. కోల్డ్కి ఇంత. దీనికైతే పెట్టేసాను నేను. పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే డబ్బులు అయితే దీనికోసం సపరేట్గా డిజైన్ చేశారు. 1 2 3 4 5 6. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ అయిపోయిన తర్వాత లాక్ అయితే తక్కువ సౌండ్ వచ్చింది. ఇప్పుడు 25 మినిట్స్ మనకి వాష్ అయితే అవుతుంది. అయితే మొత్తం చూస్తున్నాను. ఇక్కడ నుంచి లిక్విడ్ వాటర్ అనేది అన్నీ వస్తున్నాయి అన్నమాట. అయితే మీరు చూడొచ్చు వాషింగ్ మిషన్ భయంకరంగా తిరగట్లే. షరత్ అన్నది కూడా ఓకే, ఇది పర్లే బాగానే ఉంది, బెటర్. రూమ్ పక్కనే ఉండడం వల్ల ఇప్పుడైతే అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి దీంట్లో వేసాం. ఇది వచ్చేసి కంప్లీట్ డ్రై అనమాట, 0. అంతే, మీకు ఏం ఉండదు. ఒక వాటర్ రబ్ కూడా ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ నుంచే బట్టలు వేసుకునేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ట్రై చేస్తుంది కంప్లీట్గా. ఇప్పుడు వచ్చేసి 24 మినిట్స్ ఇది. దీంట్లో
ఇదనమాట మలేషియాలో బట్టలు ఎలాగా తీసుకోవాలి ఏంది అనేసి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇష్టం మర్చిపోకుండా తీసేసుకొని బాయ్ బాయ్. సారీ, ఇంకా నేను మీకు అన్నీ ముందు చూపిస్తా ఎలాగా ఏంది అనేసి, ఎలా తీసుకోవాలి ఏంది అనేసి.